శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్న కాంచీపురంలో మకాన్ చేస్తున్నారు. మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది. ఇంట్లో జరగబోయే వివాహానికి కొన్న బంగారాన్ని కారులోనే ఉంచి మహాస్వామివారి దర్శనానికి అందరూ లోపలికి వెళ్ళారు. వారిని చూసిన వెంటనే మహాస్వామివారు నన్ను బాగా దర్శించుకున్నారు, బయలుదేరండి, వెంటనే వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞాపించారు. వారికేం అర్థం కాలేదు. అయోమయంలో వారు కారు వద్దకు వెళ్ళారన్నమాట. కాస్త పరికించి చూడగా కారులో వారు వదిలి వెళ్ళిన ఆభరణాలను ఎవరో దొంగిలించారని వారికి అర్థమైంది. వారు వెంటనే మహాస్వామి వారి వద్దకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. ఈ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడే దగ్గరలో బస్టాండ్లో ఉంటాడు, వెళ్ళి వెతికి పట్టుకొని మీ వస్తువుని తెచ్చుకోండి అని చెప్పి స్వామివారు ఆదేశించారు. అలాగే వారు బస్టాండ్కి వెళ్ళి దొంగను పట్టుకొని ఆభరణాలు తీసుకున్నారు. మహాస్వామి వారి వద్దకు వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. అలాగే మరోసారి ఒక భక్తుడు మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి చిన్న కాంచీపురం వచ్చారు. అతన్ని చూడగానే స్వామివారు వెంటనే చెన్నైకి వెళ్ళవలసింది అని చెప్పి ఆదేశించారు. తరువాత తెలిసింది ఏంటంటే అతను చెన్నైకి చేరువగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వలన మరణించాడు అని చెప్పి. పరమాచార్య స్వామివారి దివ్య దృష్టి సామాన్యమైనది కాదు కదా. మహాస్వామివారు చూడగానే ఎదుటి వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా చెప్పగలిగే అంతటి సమర్థులు మహాస్వామివారు. భక్తితో పాదాలను ఆశ్రయించాలే కానీ మహాస్వామివారికి సాధ్యం కానిదంటూ ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన అంశాలని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.